వచ్చిన మా పిల్లలకు మా అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ ముఖ్య సమావేశం ఏంటంటే త్వరలో రేణుకా చౌదరి గారు మనుగూరు రాబోతున్నారు. మరిన్ని నిధులు తీసుకొని ప్రతి మహిళకు కానీ ప్రతి కార్యకర్తలకు కానీ ఏ కష్టం వచ్చినా రేణుకా చౌదరి గారు నేనున్నానంటూ ఉన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే అది మేడం గారి దృష్టికి తీసుకెళ్లేందుకు మా మహిళా మండలి వాళ్ళు కూడా అందరూ సమసిద్ధంగా ఉంటారు. మీ ప్రతి గ్రామానికి రేపటి నుంచే మా మహిళలు వస్తారు. మీ దగ్గర ఏమైనా సమస్యలు ఉంటే మా మహిళలు రాసుకుంటారు. అవి స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి, అటు మేడం గారి దృష్టికి, అటు బలరాం గారి దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యలు వెంటనే పరిష్కరించేటట్టు కృషి చేస్తారని చెప్పేసి అని తెలియజేస్తున్నా. మీకు అదే విధంగా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు రాని వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా మీరు లిస్ట్ ఇస్తే కూడా ఎంపీ గారి కోట మీద ఇంకా మరిన్ని ఇల్లు వచ్చినాయి మనకు. ఆ ఇల్లు కూడా మీకు అందరికి ఇప్పించేందుకు మా మహిళా సంఘాలు మీ ఊరే వస్తారు, మీ గ్రామానికే వస్తారు. మీరు ఇచ్చిన పేర్లని రాసుకుంటారు. ఎంపీ గారి కోట మీద కూడా రాని వాళ్ళకు కూడా ఇల్లు ఎమ్మడి మంజూరు అయ్యేటట్టు ఏర్పాటు చేస్తాం. ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టిన 6 గ్యారంటీలు కూడా ఒకదానికి అమలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ప్రతి నెల కూడా స్టోర్ బియ్యం కూడా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం పెట్టారు. మహిళలు ఎక్కడికి పోయినా ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు. రేపు ఉచిత కరెంటు కూడా 200 మీటర్లు ఫ్రీగా పెట్టారు. ఇంకా మరిన్ని కార్యక్రమాలు కూడా చేపట్టేందుకు ఇంకా సీఎం గారు దృష్టిలో ముందు అడుగు వేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా రేణుకా చౌదరి చక్రాల్లా ఊడిపడి మీకు వచ్చిన అన్యాయాన్ని ఎదుర్కొన్నందుకు మేడం గారు మనుగూరు రాబోతున్నారు. కాబట్టి మీ ప్రతి సమస్య మేడం గారి దృష్టికి తీసుకొచ్చిన వెంటనే పరిష్కరించేందుకు ఇక్కడ ప్రతి మహిళ కృషి చేస్తుంది. రేపు మేడం గారు కూడా మీకు గట్టి హామీ ఇచ్చేందుకు కూడా వస్తుంది. మేడం గారు రాజ్యసభ సభ్యురాలు కోట మీద కూడా కొన్ని ఇల్లు ఇచ్చేందుకు కూడా మేడం గారు అంగీకరించారు. రాని వాళ్ళకి ఎవరికి ఉన్నా సరే ఇండ్లు తప్పకుండా ఎమ్మెల్యే గారి కోట మీద కానీ, మేడం గారి కోట మీద కానీ, ఎంపీ గారి కోట మీద కానీ మీకు రాని వాళ్ళకి అందరూ కూడా ఇప్పించేందుకు కృషి చేస్తారు. రేపటి నుంచి మా మహిళలు మీ ప్రతి వీధిలోకి వస్తారు. మీరు రాని వాళ్ళు ఎవరైనా అధీనపడాల్సిన అవసరం లేదు. మీరు రాని వాళ్ళు ఎవరైనా రాసి ఇవ్వండి. అది ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి, మేడం గారి దృష్టికి తీసుకెళ్లి మీకు అందరికి వచ్చేలా న్యాయం చేస్తాం. మీకేమైనా డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, రోడ్డు ప్రాబ్లం కానీ ఉంటే మీ దృష్టిలో ఉంటే తెలియపరచగలరా? మీరు ఏమైనా సమస్య ఉంటే చెప్పండి. మీరు మీ దగ్గర మా వాళ్ళు అయితే సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తారని చెప్పేదాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకే వీధిలో కానీ మీ ఏరియాలో కానీ ఏమైనా సమస్య ఉంటే చెప్పండి, మాకు రాసుకుంటారు. రేపు